శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. సంస్కృతి టీవీ ప్రేక్షకులకి మరొక కొత్త అంశాన్ని త్వరలో మీ ముందుగా అందించబోతున్నాను. నిన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి విమానం, లండన్ వెళ్తున్న విమానం రన్వే నుంచి ఫ్లై అయ్యేసే 30 సెకండ్స్లో నేల కొరగడం, అట్లాగే ఒక మెడికల్ కాలేజీపై పడి భావితరాలకు భారత్ అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వైద్యుల యొక్క బృందాన్ని మనం కోల్పోవడం, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని కోల్పోవడం, కొన్ని కుటుంబాలు విషాదంలో పడడం, ఇవన్నీ నన్ను నిర్ఘాతపరిచాయి. కారణం, గతంలో ఒక వీడియోలో, ఒక ఇంటర్వ్యూలోనే, మన సంస్కృతి ఛానల్లోనే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 3 కర్మలు ఉంటాయి. ఒకటి దృఢ కర్మలు, అదృఢ కర్మలు, దృఢ కర్మలు అనేవి ఉంటాయి. దృఢ కర్మ అనేటువంటిది ఊహించకుండా జరిగేటువంటి సంఘటనను దృఢ కర్మలుగా చూస్తారు. ఇక్కడ ఈ చనిపోయినటువంటి పౌరులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని, వారి యొక్క కుటుంబాలకు ప్రభుత్వాలు సహకరించాలని ఆ గ్రహనాయకుడిని వేడుకుంటాను. దానితో పాటు సంస్కృతి టీవీ ప్రేక్షకులకి నేను ముందుగా క్షమాపణ కూడా చెప్తున్నాను. కారణం ఏంటంటే, ఒక సంఘటన జరిగిన తర్వాత మా ఆస్ట్రాలజర్స్ అందరూ ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. మేము ముందే చెప్పాం జరిగింది అని. ఇది పచ్చి అబద్ధం. అటువంటి అబద్ధాన్ని, అటువంటి అసత్యపు ప్రకటనల్ని జీవీఎల్ఎన్చార్యులు ఎప్పుడూ చేయడు. ఎందుకంటే నేను జ్యోతిష్య శాస్త్రంలో కొత్త కోణాలని పరిశోధన చేస్తూ ఉంటాను కాబట్టి, సహజంగా ఆరుద్ర కార్తె అంటే జూన్ 22వ తేదీ సాయంత్రం 6:19 సూర్యుడు రవి ఆరుద్ర కార్తెలోకి మిథున రాశిలోకి ప్రవేశించే వరకు వైమానిక సంబంధమైన ప్రమాదాలు జరగవు అనేటువంటిది నాకున్నటువంటి పరిజ్ఞానం. ఒకవేళ అలాంటి మార్పులు ఉంటే నేను ముందుగానే హెచ్చరిస్తాను. కానీ నా అంచనాలు, నా ఆలోచన అంతవరకే ఆగింది, అందుకని చెప్పలేకపోయినానేమో అన్న భావన కలిగింది. గతంలో 2000 దశకంలో పాలెం యొక్క వాహన ప్రమాదాన్ని ముందుగా చెప్పిన వ్యక్తిని నేను. ఆ రోజు మార్నింగ్ 6:30 TV5 లైవ్లో, ఈరోజు రాత్రికి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు జడ్చర్ల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదానికి గురి అవుతుంది అని నిర్ధారించినటువంటి నేను బియాస్ నదిలో, అదే దశకంలో బియాస్ నదిలో జల ప్రవాహంలో కొంతమంది విద్యార్థులు మరణిస్తే, దానికి సంబంధించి అదే రోజు 6:30 భవిష్యవాణి లైవ్లో చెప్పిన నేను దీన్ని ఎందుకు చెప్పలేకపోయానా అనేటువంటి ఆలోచన నా హృదయాన్ని కలిచివేసింది. కారణం ఏంటంటే, మా ఆలోచన
జూన్ 22వ తారీఖు ఉదయం మనకు ఆరుద్రలోకి రవి మిథునరాశిలోకి వస్తాడు కాబట్టి ఆ తర్వాత ఏదైనా దుస్సంఘటనలు జరగచ్చు అనేటువంటి కోణంలో ఆలోచించాను. కానీ ముందుగా ఇలా జరుగుతుంది అని మాత్రం అంచనా వేయలేనందుకు నేను చింతిస్తున్నాను. దానికి మీకు క్షమాపణ చెబుతున్నాను. అంతే తప్ప అందరు జ్యోతిష్యుల మాదిరిగా ఒక సంఘటన జరిగిన తర్వాత నేనే ముందే చెప్పానని ట్యాగ్ లైన్లు పెట్టుకున్నటువంటి జ్యోతిష్యపు ట్యాగ్ లైన్ వేసుకున్న వాళ్ళందరినీ నేను వాళ్ళ యొక్క కామెంట్స్ చూసి బాధపడుతుంటాం. కానీ మనం ఎప్పుడూ నిజాన్నే చెప్పుకోవాలి. చూసిన ప్రేక్షకులు ఎప్పుడూ కూడాను వాస్తవాల్ని గ్రహిస్తారు, నవ్వుకుంటారు. అలా నవ్వులు పాలయ్యేటువంటి స్వభావం అది కాదు. కానీ ఈ ప్రమాదము జరిగినటువంటి సంఘటన యొక్క సమయాన్ని నేను తీసుకొని ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనే ఒక కోణంలో ఆలోచించి, గతంలో ముంబై దాడి జరిగినట్టుంది తాజ్ హోటల్ పైన, ఆ సమయాన్ని క్రోడీకరించుకుంటే ఇది పూర్తి స్థాయిలో ఉగ్రవాద చర్య అనేటువంటి నిర్ధారణకి రావడానికి నాకు బలమైన ఆధారాలు దొరికాయి. ఇది భారతదేశం గర్వించదగిన అత్యున్నత వ్యక్తి రతన్ టాటా. చూడండి, వైమానిక దాడి జరిగిన ముంబై అల్లర్లకు ప్రధాన కారణం టాటా వారికి సంబంధించినటువంటి ఆ హోటల్, టాటా వారి యొక్క పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఫ్లైట్. దీనిపై ఇంకా కొన్ని ఆధారాల కోసం నేను సెర్చింగ్ చేస్తున్నాను. సో రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇటువంటి సంకేతాలు కానీ లేదా ఆ ఉగ్రవాద చర్యకు సంబంధించిన వారు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం ఆ 250 మంది మరణించడం ఒక విషాదకరమైన సంఘటన అయితే, ఇది ఒక భారతీయ పౌరుడు, భారతదేశం గర్వించదగినటువంటి రతన్ టాటా వారి సంస్థకు మసకబార్చే విధంగా, ఎందుకంటే ఆయన నిగర్వి, ఎప్పుడు కూడా అన్నిటికీ దాన ధర్మాలు చేస్తుంటాడు. కొన్ని లక్షల మంది యొక్క జీవితాలని నిలబెట్టినటువంటి టాటాపై ఇది నిరంకుశ దాడిగా నేను అభివర్ణిస్తాను. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు అతి తక్కువ రోజుల్లో పూర్తి ప్రొడక్షన్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ముందుగా ఈ అంశాన్ని నేను సంస్కృతి ప్రేక్షకులకు అందించకపోవడానికి నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను.